ఓ జన్మకొండలి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు వాస్తుపరంగా అత్యంత ప్రధానమైన విషయాన్ని మీతో చర్చిద్దామని ఈ వీడియో చూస్తున్నాను. ఎంత సంపాదించినా కూడా ధనం నిల్వ ఉండడం లేదా, ఏదో విధంగా ఖర్చులు వస్తూ ఆదాయం మిగలడం లేదా, ఇక్కడ ధనం నిల్వ ఉంచేది ధనాగారం అంటే బీరువా. ఉండవలసిన స్థితి దిశ ఏది అన్న విషయం పైన మనం చర్చిద్దాం. భూమండలాన్ని 12 రాశులుగా విభజించడం జరుగుతుంది. అలాగే అష్టదిక్కులుగా విభజించడం జరిగింది. ఈ అష్టదిక్కులకు నవగ్రహాలు ప్రతినిధులు. తూర్పుకి సూర్యుడు అధిపతి, దక్షిణానికి కుజుడు, ఆగ్నేయం శుక్రుడు, నైరుతి రాహు, పడమర శని, వాయువు చంద్రుడు, ఉత్తరం బుధుడు, ఈశాన్యం గురు బృహస్పతి కేతు గ్రహాలకు ఇవ్వబడ్డాయి. నైరుతి రాహువుకి ఇవ్వబడింది. అయితే సహజంగా గృహంలో యజమాని నిద్రించే స్థానం నైరుతిలోనే బెడ్రూమ్ ఉండాలంటాం. రాహు నిద్రాకారకుడు, అందుచేత యజమాని నైరుతిలోనే మాస్టర్ బెడ్రూమ్ ఉండాలి. ఆ విధంగా నైరుతి గదిలో బీరువా ఎక్కడ ఉండాలి, బీరువా ఎక్కడ ఉండాలని ఆలోచించినప్పుడు వాస్తు అనేది జ్యోతిష్ శాస్త్రంలో వెంట్రుక వాసి మాత్రమే. వాస్తులో ఏ విషయం మనకు చెప్పబడ్డా జ్యోతిష్ శాస్త్ర రీత్యా సుదీర్ఘమైన విశ్లేషణ ఉంటుంది. ఆగ్నేయంలోనే వంటగది ఎందుకు ఉండాలి, నైరుతిలోనే బెడ్రూమ్ ఎందుకు ఉండాలి, ఈశాన్యంలోనే పూజ గది ఎందుకు ఉండాలి, ప్రతి ఒక్క విషయానికి కూడా చాలా సుదీర్ఘమైనటువంటి అత్యంత అనుభవం, సుదీర్ఘమైనటువంటి విశ్లేషణ ఉంటుంది. ఇక బీరువా విషయానికి వచ్చేటప్పటికి ధనాత్మకమైన శక్తి, పాజిటివ్ ఎనర్జీ ఏ దిశ నుంచి ఏ దిశకి ప్రవహిస్తూ ఉంటుంది. ఇది ప్రధానమైన విషయం. మన భారతదేశంలో నదులన్నీ కూడా ఉత్తర దిశ నుండి దక్షిణం వైపు ప్రవహిస్తూ తూర్పు ఈశాన్యంగా ఇటు బంగాళాఖాతంలో 90% నదులు ఈశాన్యంగా ప్రవహిస్తూ వస్తాయి. హిమాలయాల నుంచి మనం గమనించినట్లయితే మరి పడమర కూడా కొన్ని నదులు ప్రవహిస్తే వాని ఈశాన్యంగా ఎప్పుడైతే తూర్పు వైపు ప్రవహించే నదుల్ని నది అన్నాం. పడమర దిశలో దక్షిణం నుంచి ఉత్తరం నుంచి పడమర దక్షిణ దిశగా వస్తూ పడమరగా వచ్చే నదములు అన్నాం. అంటే జలం ఉత్తర దిశ నుంచి దక్షిణ దిశ వైపు ప్రవహిస్తూ ఉంది. పాజిటివ్ ఎనర్జీ అన్నది ఉత్తర దిశ నుంచి దక్షిణం వైపు ప్రవహిస్తుంది. మన భారతదేశాన్ని మనం ఒక్కసారి గమనించినట్లయితే సారవంతమైన నేలలు, వాణిజ్య పంటలు ఇవన్నీ కూడా దక్షిణ భారతదేశంలోనే ఉన్నాయి. సంపద అంతా కూడా దక్షిణ భారతదేశంలో ఎక్కువగా ఉంది. బంగారపు నిల్వలు అత్యంతంగా ఉండేది దక్షిణ భారతదేశంలోనే.
ఉదాహరణగా దేవాలయాలు తీసుకున్నట్టు తిరుపతి, అలాగే అనంత పద్మనాభ స్వామి దేవాలయం, బంగారపు నిల్వలు మొత్తం కూడా దక్షిణ భారతదేశంలోనే ఉన్నాయి. పాజిటివ్ ఎనర్జీ ఉత్తర దిశ నుంచి దక్షిణ దిశగా ప్రవహిస్తూ ఉంది. అంతేకాకుండా కాలపురుష కుండలిలో ఈ రాహుకి ద్వితీయంలో అంటే వృషభంలో ఉచ్చస్థానం ఇవ్వబడింది. శుక్రుడు ధనకారకుడు. ఈ రాహువు విశేషమైనటువంటి ఆ స్థానం నుండి ధనంగా వృషభ రాశిలో రాహు ఉన్న విశేషమైన ధన సంపాదన ఉంటుంది. అటువంటి రాహు స్థానంలోనే బీరువా ఉండాలి. అంటే నైరుతిలో ఉత్తర దిశలో ఉంచే పాజిటివ్ ఎనర్జీని, వాయువు లక్ష్మీ స్థానమే, దాని యొక్క ఆకర్షణ దిశ రాహులో దీన్ని దక్షిణ దిశ బంధించాలి. ఆ ఆకర్షణ వచ్చే లక్ష్మిని ఇలా బంధించి స్థిరపరచాలి అంటే బీరువాని ఉత్తరముఖంగా ఉంటూ, బీరువా ఓపెన్ చేసినప్పుడు ఉత్తరం కుబేర స్థానం, బీరువా ఓపెన్ చేసినప్పుడు బీరువా కుబేర స్థానాన్ని చూస్తూ లక్ష్మీ స్థానాన్ని చూస్తూ ఉండాలి. మనం ఓపెన్ చేసే వాళ్ళ ముఖం దక్షిణం చూస్తూ ఉండాలి. అప్పుడు మాత్రమే లక్ష్మీ స్థిర నివాసం ఏర్పరచుకోవడం జరుగుతుంది. కూలంకషంగా చెప్పేదంటే నైరుతి గదిలో, మాస్టర్ బెడ్రూమ్లో నైరుతి దిశలో బీరువా ఉత్తరముఖంగా, బీరువా ఓపెన్ చేసినప్పుడు ఉత్తరముఖంగా ఉండాలి. ఉన్నప్పుడు మాత్రమే లక్ష్మీ స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. అంతేకాకుండా దీనికి ప్రత్యేకమైన నియమాలు కూడా ఉన్నాయి. బీరువాని ఏ రోజు పడితే ఆ రోజు కూడా శుభ్రం చేయకూడదు. కేవలం గురువారం రోజు మాత్రమే బీరువాని శుభ్రం చేయాలి. ఇంట్లో ఏదైనా అశౌచం వచ్చిన సందర్భంలో అంటూ ఉంటాం కదా, అది కూడా ఆ రోజుల్లో బీరువాని ఓపెన్ చేయటం కానీ ఉపయోగించడం కానీ చేయకూడదు. బీరువాని చుట్టూ ఎప్పుడూ చీపురుతో చూడకూడదు. తడిగుడ్డతోనే శుభ్రం చేయాలి. ఇలాంటి నియమాలన్నీ ఉంటాయి. కూలంకషంగా చెప్పేది ఏంటంటే బీరువా నైరుతి దిశలోనే, మాస్టర్ బెడ్రూమ్లో నైరుతి దిశలో ఉత్తరాభిముఖంగా ఉండాలి. అప్పుడు మాత్రమే ఇక్కడ లక్ష్మీ స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. దయచేసి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మీ మిత్రుడికి, శ్రేయోభిలాషులకి షేర్ చేస్తారని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాము. సెలవు.